నమస్తే. గల్ఫ్ దేశాలలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది కదా! ఇరాన్ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం గురించి, ట్రంప్ రాకతో మారబోయే సమీకరణాల గురించి మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ అసలు గల్ఫ్ దేశాల ఉద్దేశ్యం ఏమిటి? గల్ఫ్ దేశాలు ముఖ్యంగా ఏంటంటే సౌదీ అరేబియా, యూఏఈ వంటివి ఇరాన్ను ఒక పెద్ద తలనొప్పిగా భావిస్తున్నాయి. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ ఆధిపత్యం. ఇక్కడేంటంటే మిడిల్ ఈస్ట్‌లో ఎవరు కింగ్ అనే విషయంలో ఇరాన్‌కి, అదేవిధంగా మిగిలిన గల్ఫ్ దేశాలకి పడదు. వారికి పరోక్ష యుద్ధాలు. యెమెన్, లెబనాన్, సిరియా వంటి దేశాలు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల వల్ల తమకు ముప్పు ఉందని గల్ఫ్ దేశాలకు భయం. ఇక్కడ ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా బలహీన పడితేనే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటామని గల్ఫ్ దేశాలు భావిస్తూ ఉంటాయి. మరి అయితే వాళ్ళు నేరుగా యుద్ధం చేయరు. వాళ్ళు యుద్ధం కోరుకోరు కూడా నేరుగా. కానీ వారు ఎవరిని సంప్రదిస్తారంటే అమెరికాని సంప్రదిస్తారు. అమెరికా ద్వారా ఇరాన్ను కట్టడి చేయమని అమెరికాని ఒత్తిడి చేస్తారు ఈ గల్ఫ్ దేశాలు వెళ్ళి. అయితే ఇక్కడ నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఎందుకంటే హమాస్, హిజ్బుల్లా యుద్ధం వల్ల ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఆంక్షల వల్ల ఇప్పటికే చితికిపోయింది. మరోవైపు అమెరికాలో అధికార మార్పిడి జరుగుతున్నప్పటికీ ఇరాన్ తన అణు కార్యక్రమాలను వేగవంతం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయంటే పాత పద్ధతినే అనుసరిస్తున్నాడంట. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గరిష్ట ఒత్తిడి చేస్తాడు. ఇరాన్ మీద భారీ ఆంక్షలు విధించి ఆ దేశం నుంచి ఒక్క చుక్క చమురు కూడా బయటికి వెళ్లకుండా చేయడమే ట్రంప్ ప్లాన్. అరబ్ దేశాల మధ్య స్నేహాన్ని పెంచి ఇరాన్ను ఒంటరి చేయడమే ట్రంప్ ప్లాన్. ట్రంప్ యుద్ధం కంటే ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలి తన కాళ్ళ దగ్గరకు వచ్చేటట్లు చేసుకోవటమే ట్రంప్ ప్లాన్. ఇరాన్ కూడా అంత తేలికగా తగ్గేదేలే అనిపిస్తుంది. ప్రతీకారం ఏంటంటే తమ నాయకులను చంపినందుకు ఇజ్రాయెల్పై ఏదో ఒక సమయంలో దాడి చేస్తామని హెచ్చరిస్తూనే ఉంది ఇరాన్. ఎందుకంటే ఇక్కడ అమెరికాను ఎదిరించడానికి రష్యా, చైనాలతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుంది ఇరాన్. ఒకవేళ తమ ఉనికికే ప్రమాదమని తెలిస్తే అణుబాంబు తయారు చేయడానికైనా వెనకాడబోమని చెప్తుంది ఇరాన్. సంకేతాలు అయితే పంపిస్తుంది. అయితే ఇక్కడ వారి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, ఇరాన్, అమెరికా మధ్య, ట్రంప్ మరియు ఇరాన్ మధ్య ఉన్నది బద్ధ శత్రుత్వం. వీరిద్దరి మధ్య నమ్మకం అనేదే లేదు. ట్రంప్ ఇరాన్ను ఒక తీవ్రవాద దేశంగా చూస్తే, ఇరాన్ మాత్రం ట్రంప్ను ఒక అరాచకవాదిగా చూస్తుంది. మిత్రులారా, యుద్ధం జరిగితే నష్టపోయేది మాత్రం సామాన్యులే. ఇక్కడ విషయం ఏంటంటే గల్ఫ్ దేశాలు ఇరాన్ ఓడిపోవాలని కోరుకోవచ్చు, బాగానే ఉంది. కానీ అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి సామాన్యుల మీద ప్రభావం పడుతుంది. ట్రంప్ తన వ్యాపార బుద్ధితో డీల్ చేస్తారా లేక యుద్ధానికి దారితీస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.